జిల్లా దుబ్బాకలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ ఎంతో గౌరవంగా తన మెడలో చేనేత మాల వేస్తే ఆ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సురేఖపై ట్రోలింగ్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ భవన్ను ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. బట్ట వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, అసలు ఏంటి సోషల్ మీడియా డ్రామా ఏంటి, అందులో ఏమని చెప్పారు, ఎందుకు అలా కామెంట్ చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఈ కామెంట్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? చాలా రోజులుగా టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకులు, అందులోనూ బీసీ నేతలు మహిళా నేతల మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది. గతంలో సీతక్క మీద కూడా ఇన్సిడెంట్ ఒకటైతే దానికి వేరే అంశాలను ఆపాదించి ట్రోలింగ్ చేశారు. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె వేరే అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని దానికి వేరే విధంగా కల్పనలు చేసి ట్రోలింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై మంత్రి కొండా సురేఖ కాసేపటి క్రితం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. చాలాసార్లు కంటతడి కూడా పెట్టారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కు తనకు ఏం చేయాలో తోచట్లేదని, కనీసం తనకు తిండి తినాలనిపించట్లేదు, తనకు నిద్ర కూడా సరిగా పట్టట్లేదని కూడా ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. కంటితడి కూడా పెట్టారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ ట్రోలింగ్ని ఖచ్చితంగా ఆపాలని, దాంతోపాటు ఇటు ఈ ట్రోలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి తన డీపీని హరీష్ రావు ఫోటో ఉంది, హరీష్ రావు దీనికి బాధ్యత వహించాలి, హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు క్షమాపణ చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఇక దాంతోపాటు సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ప్రచారం చేసుకోవాలి, కానీ పక్క పార్టీలకు సంబంధించినటువంటి నేతలను, అందులోనూ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మహిళా నేతలను టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదు. ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్కి నచ్చజెప్పాలి, బుద్ధి చెప్పాలి, కానీ వాళ్ళను ఇష్టారాజ్యంగా వదిలేస్తున్న కారణంగానే ఈ విధమైన ట్రోలింగ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల మానసిక క్షోభను ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కొండా సురేఖ తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధించి ఈ ట్రోలింగ్కి సంబంధించి ఆపాలని, కనువిప్పు కలిగజేసే విధంగా కేటీఆర్కు తెలియజేయాలనే ఉద్దేశంతో కొంతమంది కొండా సురేఖ అనుచరులు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వెళ్తే వాళ్ళపైన దాడి చేసినట్టు కూడా మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్, ఈ దాడులు ఆపకపోతే ప్రభుత్వం తరపున, పార్టీ తరపున
చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. తన అంటే ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేనటువంటి ఫోటోలకు తప్పుడు అర్థాలు వచ్చే విధంగా కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను కేసీఆర్ సతీమణి దీంట్లో ఏం తప్పు ఉందో తెలియజేయాలని కూడా ఆమె చేశారు. మొన్నటిదాకా లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కవిత జైలుకు వెళ్ళినా తాము రాజకీయంగా మాట్లాడినం తప్ప ఎలాంటి ట్రోలింగ్ చేయలేదు, అది డిగ్నిటీ అని. కానీ బీఆర్ఎస్ మాత్రం దిగజారి ఇట్లాంటి ట్రోలింగ్లు చేస్తుంది. ఈ ట్రోలింగ్లను ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి అని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. Right, thanks for the update.